ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం శత్రువుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఒక పవర్ఫుల్ ఆర్మీని తయారు చేసుకుంటుంది. ఇందులో భాగంగానే మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్, వార్షిప్స్, ఫైటర్ జెట్స్ అండ్ సబ్మరైన్స్ లాంటి వాటిని కూడా సిద్ధం చేసి పెట్టుకుంటారు. అయితే వీటిలో కొన్ని దేశాలు వాళ్ళ వెపన్స్ని ఎంత పవర్ఫుల్గా మార్చుకున్నాయంటే వాళ్ళతో ఎవరైనా యుద్ధానికి వచ్చారు అంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని భయపడే స్టేజ్కి వచ్చారు. సరిగ్గా ఆ లిస్టులో ఇప్పుడు మన ఇండియా కూడా ఒక గ్లోబల్ సూపర్ పవర్ లాగా ఎదిగింది. గత కొన్నేళ్లుగా ఇండియా సమకూర్చుకుంటున్న ఆయుధాలను చూసి మన సరిహద్దులో ఉన్న శత్రువులకి నిద్ర పట్టట్లేదు. ఈ ప్రపంచం మొత్తం మనల్ని చూసి ఇది గాంధీ పుట్టిన దేశం కాబట్టి వీళ్ళు శాంతిని మాత్రమే కోరుకుంటారు అనుకుంటున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ మరియు భగత్ సింగ్ లాంటి వీరులు కూడా ఇదే భారతమాత గడ్డ మీద పుట్టారు అనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. మనం అవసరమైనంత వరకు శాంతినే కోరుకుంటాం, కానీ ఒక్కసారి యుద్ధం అంటూ వచ్చిందంటే మాత్రం మృత్యు అంటే ఎలా ఉంటుందో పరిచయం చేస్తాం. ఆకాశంలో నిప్పులు కురిపించే ఫైటర్ జెట్స్ నుండి సముద్రపు లోతుల్లో దాగి ఉండే న్యూక్లియర్ సబ్మరైన్స్ వరకు మన శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే భారతదేశపు టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. భారతమాత సాక్షిగా చెప్తున్నాను, టాప్ 4 వెపన్స్ ఏంటో చూశారంటే మాత్రం ప్రతి ఒక్క భారతీయుడి రక్తం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఈ దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మహాభారతంలో పరమశివుడి చేతిలో ఉండే విధ్వంసకరమైన ధనుసు పేరే పినాక. సరిగ్గా ఆ పేరుకు తగ్గట్టే ఇది ఆధునిక యుద్ధరంగంలో శత్రువుల పాలిట మరణ శాసనం అవుతుంది. దీని విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందంటే 6 లాంచర్లు కలిగిన ఒక పినాకా బ్యాటరీ కేవలం 44 సెకండ్స్లోనే 72 రాకెట్స్ని శత్రువుల సైన్యం పైన నిప్పుల వర్షంలాగా కురిపిస్తుంది. ఆ ఫైర్ చేసిన 72 రాకెట్స్ కూడా ఒక్కో రాకెట్ని ఒక్కో డైరెక్షన్లో పంపించగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఇది 90 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్లో మరియు 4 కిలోమీటర్ల చదరపు అడుగులో ఉండే సైన్యం మొత్తాన్ని నాశనం చేయగలదు. ఒకసారి ఆలోచించండి, 1 నిమిషం కన్నా తక్కువ టైంలోనే 72 రాకెట్లు వచ్చి మీద పడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు రియాక్ట్ అయ్యేలోపే చచ్చి శవాలుగా మారతారు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎలా అజేయుడో ఇండియన్ ఆర్మీలో ఈ T-90 ట్యాంక్స్ కూడా అలాగే అజేయమైనవి. అందుకే వీటికి భీష్మ అనే పేరు పెట్టారు. రష్యా నుంచి వచ్చిన ఈ యుద్ధ ట్యాంకులు ఇండియన్ టెక్నాలజీతో కలిసి మన సైన్యానికి వెన్నుముకలాగా అయ్యాయి. ఈ యుద్ధ ట్యాంకులు ఎంత బలమైనవంటే శత్రువుల యొక్క మిజైల్స్ వీటిని డైరెక్ట్గా తాకినా సరే చెక్కు కూడా చెదరదు. అంతేకాదు, ఈ యుద్ధ ట్యాంకు న్యూక్లియర్, బయాలజికల్ అండ్ కెమికల్ అటాక్స్ని కూడా తట్టుకొని రాత్రి పగలు తేడా లేకుండా యుద్ధం చేయగలిగే కెపాసిటీ దీనిలో ఉంది. ఈ ఒక్కొక్క ఆర్మీ ట్యాంకు 48 టన్నుల బరువు ఉంటుంది మరియు ఒక్కో ట్యాంక్ లోపల 3 ఆర్మీ అఫీషియల్స్ ఉంటారు. ఇందులో ఒక మాన్యువల్లీ ఆపరేటెడ్ మిషన్ గన్, ఒక 125mm గన్ మరియు ఒక మిసైల్ లాంచర్ కూడా ఉంటుంది. ఈ ట్యాంకు లోపల అమర్చిన లేజర్ గైడెడ్ మిజైల్స్ 5 కిలోమీటర్ల లోపు ఉన్న ఏ టార్గెట్నైనా సరే నాశనం చేయగలవు. మన దేశ సరిహద్దుల్లో ఇది గనక కదులుతుందంటే అపోనెంట్స్ యొక్క భూమి కూడా దద్దలెళ్ళడం ఖాయం. ఇది కేవలం ఒక యుద్ధ విమానమే కాదు, ఇది మేక్ ఇన్ ఇండియాకి ఒక నిలువెత్తు నిదర్శనం. మన సొంత గడ్డపైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు తయారు చేసిన ఈ విమానం ప్రపంచంలోనే అత్యంత తేలికైన సూపర్ సోనిక్ ఫైటర్ జెట్స్లో ఒకటి. దీని అసలు శక్తి దీని డిజైన్లోనే ఉంటుంది. దీని బాడీని కార్బన్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల ఇది చాలా బరువు తక్కువ ఉంటుంది. అంతేకాదు, శత్రువుల రాడార్లకి అంత త్వరగా చిక్కకుండా సెమీ స్టెల్త్ లక్షణాలు కలిగి ఉంది. ఈ ఫైటర్ జెట్టు చూడడానికి చిన్నగా ఉన్నా సరే లేజర్ గైడెడ్ బాంబుల నుంచి గాలిలో ఉండే శత్రువుని వేటాడే అస్త్రా అండ్ పైథాన్ వంటి 8 రకాల ప్రమాదకరమైన మిజైల్స్ని కూడా ఇది మోసుకెళ్లగలదు. మన ఆకాశాన్ని మనమే కాపాడుకోగలవని ప్రపంచానికి చాటి చెప్పిన మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఈ తేజస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు సుఖోయ్ 30 MKI. ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాదు, ఎయిర్ సుపీరియారిటీకి ఒక మారు పేరు. ఇది ఒక రష్యన్ మేడ్ ఫైటర్ జెట్ అండ్ దీని బలం వచ్చేసి దీని ఇంజన్లే. వీటి వల్ల ఇది గాల్లో ఉంటూనే ఏ టార్గెట్నైనా సరే ఉన్నట్టుండి ఆగి వెనక్కి తిరిగి అసాధ్యమైన విన్యాసాలు చేస్తూ అపోనెంట్స్ యొక్క మిజైల్స్ నుండి ఈజీగా తప్పించుకోగలదు. ఇది ఎంత అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ అంటే దీనికి ఉన్న శక్తివంతమైన రాడార్లు ఒకేసారి 30 టార్గెట్లను ట్రాక్ చేసి వాటిలో 6 టార్గెట్స్ని ఒకేసారి లాక్ చేయగలవు. అంతేకాదు, గంటకి 2000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లే ఈ సుఖోయ్ ఫైటర్ జెట్కి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు బలమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ని కూడా అమర్చారు. అంటే ఇది గాలిలో ఎగురుతూనే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి టార్గెట్ని పిన్ పాయింట్ యాక్యురసీతో బూడిద చేయగలదు. రాముడి చేతిలో ఉండే రామబాణాలు ఎంత పవర్ఫుల్లో మన ఇండియన్ నేవీ చేతిలో ఉండే ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా అంతే పవర్ఫుల్. అందుకే వీటిని సముద్రంలో తిరిగే బాహుబలి అని పిలుస్తారు. ఇవి కేవలం యుద్ధ నౌకలు మాత్రమే కాదు, సముద్రంలో ప్రయాణించే విమానాశ్రయాలు.
దాదాపుగా 45,000 టన్నుల బరువుతో ఉండే ఈ యుద్ధ నౌకలు 30కి పైగా ఫైటర్ జెట్స్ని మోసుకెళ్లగలవు. శత్రువుకు దొరకకుండా తన డెక్ మీద ఉండే ఫైటర్ జెట్స్ని ప్రయోగించి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాలపైన విరుచుకుపడగలవు. ఈ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్లో రష్యన్ మేడ్ ఎలక్ట్రానిక్ సెన్సార్స్ని కూడా అమర్చారు. దీనివల్ల సముద్రం అడుగున ఉన్న ఏ ఒక్క సబ్మరైన్ కూడా వీటిని పసిగట్టలేదు. అయితే ఈ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఇండియన్ ఓషన్లో ఉన్నంత వరకు మన ఇండియాని ఓడించి మనకు ఎదురు నిలబడగలిగే శక్తి ఏ దేశానికి లేదు. కంటికి కనిపించే శత్రువుతో ఎవరైనా యుద్ధం చేస్తారు, కానీ కంటికి కనిపించిన ఒక మృత్యువుని జయించడం అనేది ఎవరి వల్ల కాదు. అలాంటి ఒక మృత్యువే మన న్యూక్లియర్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిహంత్. అరిహంత్ అంటే సాంస్క్రిట్లో శత్రువులను నాశనం చేసేది అని అర్థం వస్తుంది. ఇది కేవలం డీజిల్తో నడిచే ఒక సాధారణమైన సబ్మరైన్ అయితే కాదు, 83 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్తో నడిచే ఒక పవర్ హౌస్ లాంటిది. దీనిలో ఉండే అసలు శక్తి దీని సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. అంటే దురదృష్టవశాత్తు ఎవరైనా ఎనిమి గనక దీనిపైన అటాక్ చేస్తే ఆ అటాక్ని కూడా తట్టుకొని మళ్ళీ వాళ్ళని తిరిగి అటాక్ చేసే శక్తి సామర్థ్యాలు ఈ సబ్మరైన్కి ఉన్నాయి. ఇది సముద్రం యొక్క అడుగు భాగం నుంచే K-15 సాగరిక మరియు K-4 లాంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ని కూడా ఫైర్ చేయగలదు. అంతేకాదు 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ టార్గెట్నైనా సరే యాక్యురేట్గా కొట్టగలదు. ఐఎన్ఎస్ అరిహంత్ రాకతో ఇండియా ఇప్పుడు ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్ నుంచి కూడా న్యూక్లియర్ అటాక్స్ చేసే పవర్ఫుల్ కంట్రీ అని నిరూపించుకుంది. ఇండియన్ ఓషన్లో దాగి ఉండే ఈ సైలెంట్ కిల్లర్ని చూశాక ఏ దేశం అయినా సరే మనతో యుద్ధానికి రావాలంటే భయపడాలి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే ఖచ్చితంగా నా కంటెంట్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మరి నా కష్టానికి ప్రతిఫలంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా శత్రువు భయపడేలా చేసే అదృశ్య రక్షణ కవచం పేరే ఈ S-400. ఇది కేవలం ఒక మిజైల్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇండియన్ ఎయిర్ స్పేస్ని రక్షించే ఒక వజ్రాయుధం. దీని పవర్ ఏంటో ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రపంచం మొత్తం చూసింది. ఆ రోజు పాకిస్తాన్ తన ఎయిర్ ఫోర్స్తో ఇండియా పైన దాడి చేయడానికి ట్రై చేసింది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన బార్డర్లో S-400 అనే మృత్యువు వాళ్ళ కోసం రెడీగా వెయిట్ చేస్తుంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు టేకాఫ్ అయిన మరుక్షణమే మన S-400 రాడార్ వాటిని పసిగట్టింది. అవి బార్డర్ దాటక ముందే మన S-400 మిజైల్ సిస్టమ్ వాటిని లాక్ చేసింది. వాళ్ళ ఫైటర్ జెట్స్ పైన మృత్యువు నిఘా పెట్టింది అనే విషయం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి అర్థమయ్యి ఏం చేయలేక తోక ముడుచుకొని వెళ్ళిపోయాయి. ఈ S-400 యొక్క టెక్నాలజీ ఎంత భయంకరంగా ఉంటుందంటే మన బార్డర్కి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏ టార్గెట్ అయినా సరే ఇది నాశనం చేయగలదు. ఇది ఫైర్ చేసే ఒక్కో మిజైల్ గంటకి 17,000 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్ళిపోతుంది. ఈ మిజైల్ సిస్టమ్ 80 టార్గెట్స్ని ఒకేసారి ట్రాక్ చేయగలదు మరియు వాటిలో 2 టార్గెట్స్ని ఒకేసారి నాశనం చేయగలదు. మన S-400 మిజైల్ సిస్టమ్ యొక్క పవర్ను చూశాక చైనా స్టెల్త్ ప్రొడక్షన్ కలిగిన తన మోస్ట్ అడ్వాన్స్డ్ J-20 ఫైటర్ జెట్స్ని కూడా మన బార్డర్ దాటించడానికి భయపడుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక్కసారి మన S-400 యొక్క కళ్ళలో పడిందంటే మాత్రం అది స్టెల్త్ ఫైటర్ జెట్టా లేకపోతే నార్మల్ ఫైటర్ జెట్టా లేకపోతే ఒక మిజైల్ అనేది చూడదు, దేనినైనా సరే బూడిద చేసి పారేస్తుంది. మన బార్డర్లో ఈ S-400 కవచంలో ఉన్నంత వరకు ఆకాశం నుంచి చిన్న ఈగ కూడా మన అనుమతి లేకుండా లోపలికి రాలేదు. ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాదు, ఏషియన్ కాంటినెంట్ యొక్క యుద్ధ సమీకరణాలన్నింటినీ పూర్తిగా మార్చేసిన ఒక గేమ్ చేంజర్. రఫేల్ యొక్క రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క పవర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. చైనా అండ్ పాకిస్తాన్ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తించగలిగే పేరు ఏదైనా ఉంది అంటే అది రఫేలే. ఈ ఫైటర్ జెట్ యొక్క అసలు బలం దీనిలో అమర్చిన స్కాల్ప్ మిజైల్స్. ప్రపంచంలో ఏ జెట్కి లేని నో ఎస్కేప్ జోన్ దీని సొంతం. రఫేల్ ఫైటర్ జెట్ మన బార్డర్లో ఉంటూనే 150 కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రువుల విమానాలను కూడా లాక్ చేయగలదు. ఇంకా ఈ ఫైటర్ జెట్లో ఉండే స్కాల్ప్ మిజైల్ సహాయంతో 300 కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రువుల స్థావరాలన్నింటినీ పిన్ పాయింట్ యాక్యురసీతో నాశనం చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది దీనిలో ఉన్న స్పెక్ట్రా అనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. ఇది శత్రువుల రాడార్లను జామ్ చేసి వాళ్ళ కళ్ళు గప్పి అదృశ్య శక్తిలాగా వెళ్ళి వాళ్ళపైన దాడి చేయగలదు. అందుకే చైనా అండ్ పాకిస్తాన్ వాళ్ళ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ను కూడా రఫేల్ ముందుకు తీసుకురావడానికి భయపడుతున్నాయి. ఒక్కసారి రఫేల్ కనుక యుద్ధరంగంలోకి వచ్చిందంటే 50% మన గెలుపు కన్ఫామ్ అయిపోయినట్టే. ఇది కేవలం ఒక మిజైల్ మాత్రమే కాదు, ఇది ఒక మోడర్న్ డే బ్రహ్మాస్త్రం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూజ్ మిజైల్. ఇది గంటకి 3,900 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది. అంటే దీని సౌండ్ కన్నా దీని వేగం 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంత వేగంతో దూసుకొచ్చే మిజైల్ని ఆపగలిగే శక్తి ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న ఏ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర లేదు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్,
అంటే దీని టార్గెట్ని ఒకసారి లాక్ చేసి వదిలామంటే అది సముద్రపు అడుగున ఉన్న కొండల అంచుల్లో దాక్కున్నా సరే వెతికి మరీ వేటాడుతుంది. ఈ బ్రహ్మోస్ మిసైల్ యొక్క యాక్యురసీ ఎంత పిన్ పాయింటెడ్గా ఉంటుందంటే మీరు ఒక బిల్డింగ్లో ఉన్న ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే అది అతను ఏ రూమ్లో ఉన్నాడో వెతికి కరెక్ట్గా ఆ రూమ్ యొక్క విండో లోపల నుంచే వెళ్ళి కొడుతుంది. ఇప్పుడు ఈ బ్రహ్మోస్ మిసైల్ యొక్క రేంజ్ని మరింత అప్గ్రేడ్ చేసి 450 నుంచి 800కి పెంచారు. భూమి, నీరు, ఆకాశం ఈ త్రివిధ దళాల్లో దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించినా సరే శత్రువుకి చావు మాత్రం ఖాయం. అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ మిజైల్ని ఆపగలిగే టెక్నాలజీని కనిపెట్టలేకపోతున్నాయి అంటే ఒకసారి దీని పవర్ ఏంటో అర్థం చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు దీని పవర్ని కల్లారా చూసిన తర్వాత దీన్ని కొనడానికి క్యూ కడుతున్నాయి. ఒక్కసారి మన ఇండియన్ ఆర్మీ బ్రహ్మోస్ బటన్ కనుక నొక్కారంటే శత్రువుకి మిగిలేది బూడిద మాత్రమే. ఇప్పటి వరకు నేను చెప్పిన ఆయుధాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క ఆయుధం మాత్రమే ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు, ఇది శత్రు దేశాలకు ఇండియా ఇచ్చే ఒక హెచ్చరిక లాంటిది. ఒక్కసారి ఈ అగ్ని-5 మిసైల్ కనుక ప్రయోగించామంటే ఇంకా అప్పటి నుంచి యుద్ధం జరగదు, సర్వనాశనం జరుగుతుంది. అగ్ని-5 అనేది మన దేశం తయారు చేసిన ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ వచ్చేసి 8000 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కసారి బటన్ నొక్కామంటే చైనాలోని ఏ సిటీనైనా సరే నామరూపాలు లేకుండా చేస్తుంది. ఒక్క చైనా మాత్రమే కాదు, ఏషియా, ఆఫ్రికా అండ్ యూరోప్ కాంటినెంట్లోని ఏ కంట్రీనైనా సరే ఇది లేపేయగలదు. ఇంకా దీని స్పీడ్ గురించి తెలిస్తే వణికిపోతారు. ఇది అంతరిక్షంలోకి వెళ్ళిందంటే తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు దీని స్పీడ్ సౌండ్ కన్నా 24 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్క అగ్ని-5 మిజైల్ గంటకి 29,000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్ళిపోతుంది. ఆ స్పీడ్ని ఆపటం లేదా అడ్డుకోవడం అనేది ఈ ప్రపంచంలో ఏ టెక్నాలజీ వల్ల కాదు. ఈ వెపన్ని ఫ్యూచర్లో చైనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తయారు చేసుకున్నాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలగన్న ప్రాజెక్ట్ ఇది. హిరోషిమాలో వేసిన ఒక్క న్యూక్లియర్ వార్హెడ్డే ఎంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించిందో మనం తెలుసుకున్నాం. అక్కడ ఒక్క గడ్డిపోచు మొలడానికి 75 ఏళ్ళు పట్టింది. మరి అలాంటిది ఈ అగ్ని-5 మిజైల్ ఏకంగా 4 న్యూక్లియర్ వార్హెడ్స్ని క్యారీ చేయగలదు. అంటే చైనా మొత్తాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్క అగ్ని-5 మిజైల్ ఒక పార్ట్ మొత్తాన్ని బూడిదగా మారుస్తుంది. అందుకే ఇండియా ఈ అగ్ని-5 వెపన్ని తయారు చేస్తుంది అనే విషయం తెలిసినప్పటి నుంచి చైనా గుండెల్లో వణుకు పుడుతుంది. సో చూశారుగా ఫ్రెండ్స్, సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్ లాంటి వీరులు కలగన్న శక్తివంతమైన భారతదేశం ఇది. ఒకప్పుడు సైకిల్ మీద రాకెట్లను మోసుకెళ్లే పరిస్థితి నుంచి నేడు ప్రపంచాన్నే భయపెట్టగలిగే మిసైల్స్ తయారు చేయగలిగే స్థాయికి ఎదిగాం. మరి ఈ టాప్ 10 గేమ్ చేంజింగ్ వెపన్స్లో మీకు బాగా నచ్చిన వెపన్ ఏంటి, మరియు మీకు నచ్చిన వెపన్స్లో నేనేదైనా మిస్ చేసి ఉంటే ఆ వెపన్ కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన దేశం యొక్క పవర్ ఏంటో అందరికీ తెలిసేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.